మురికినీటితో దళిత ప్రజానీకం జీవనోపాధి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం గ్రామం దళిత వీధిలో ఎన్నో ఏళ్ల నుండి డ్రైనేజీ కాలువ సమస్య ఎదుర్కొంటూ ప్రధాన రోడ్డుపై మురికినీరు నిలిచిపోతూ గోతులుగా ఏర్పడినందున తరచూ ప్రయాణికులకు యాక్సిడెంట్లు జరుగుతున్నవి. దళిత వాడలో త్రాగే మంచినీటికి నానా అవస్థలు పడుతూ మురికినీటి మధ్యలో నిలబడి ప్రజానీకం త్రాగే నీటిని పడుతున్నారు. దీనివలన ప్రజలు డయేరియా, కలరా, పైలేరియా, వివిధ రకరకాల విష జ్వరాలతో రోగాలు బారిన పడుతున్నారు అంటూ స్థానిక ప్రజానీకం మీడియాతో వాపోయారు. మీడియా వారు ప్రజలతో ముఖాముఖి కలవగా పడమట దిక్కు నుండి కాలువ ద్వారా పూర్వం దళిత కోలని డ్రైనేజీ నీరు పంట పొలాలు ప్రక్క నుండి పీతల చెరువు మరియు జగరది చెరువులో కలుస్తూ ఉండేది. కాలం గడిచే కొలది జనాభా పెరగడం వల్ల రహదారులు పెరిగాయి. ఈ తరుణంలో కొంతమంది భూస్వాములు మాది జీరాతి భూములు అంటూ మట్టితో కప్పి అదే స్థానంలో నూతనంగా డైరీ ఫార్మ్ పెట్టి పూర్తిగా మురికి నీరు ఎటూ కదలకుండా నిర్బంధం చేశారు. దీనివల్ల దళితవాడలో డ్రైనేజీ నీరు నిలిచిపోవడం వల్ల ప్రధాన రహదారి మార్గం నిర్వీర్యం చెందింది. మంచినీటి కొలాయి చుట్టూ మురికి నీరు నిలిచిపోయి ప్రధాన సమస్యగా పరిస్థితి వాటిల్లింది అంటూ మండల ప్రజాప్రతినిధులు అధికారులు ఎదుట ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమంటూ దళిత ప్రజానీకం వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కారం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే రానున్న రోజుల్లో దళిత ప్రజానీకం అంతా కలిసికట్టుగా భారీ ధర్నా మరియు ప్రధాన రహదారిపై నిరంతరం ర్యాలీ చేస్తూ ఉంటాము అని దళితవాడ నాయకులు అల్లాడ బోడమ్మ, ఎందవ, తవిటయ్య, అల్లాడ లింగం. మేము పేద అర్జునము మాకు ఆదుకున్న లేదు. రోడ్డు మీద నీరు దోమలు వచ్చి ఇళ్లలో కలిసి చాలా ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ లావు, సరైన ఆర్ఎంబి రోడ్డు ఉందంటే ఆర్ఎంబి వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు కూడా చూడడం లేదు. దానికి పేద పరిస్థితి వాళ్ళకి అర్జున వీధికి ప్రత్యేకంగా కేటాయించేసి గట్టిగా వాళ్ళందరూ కూడా కేటాయించి అర్జున వీధికి వదిలిస్తారు. సర్పంచి ఆఫీసర్లు ఎవరు కూడా పట్టించుకోలేదు. డ్రైనేజ్ ఉంది కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఈదులో చాలా ఇబ్బంది పడి ఫైలేరియా, మరి మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాం. రోడ్డు ఎందుకు మూసిపోయింది? డ్రైనేజ్ ఎందుకు మూసిపోయింది? డ్రైనేజ్ తీయలేదు. తీనెవరు ఎందుకు తీనెవరు? డ్రైనేజ్ ఇప్పుడు అవులు వస్తాను. ఆర్ఎంబుల్ రోడ్డు అంటారు, యువతల ఈ పంచాయతీ రోడ్డు అంటాడు, అవతల పట్ట భూమి అని అంటాడు. ఈ మధ్యన అవులు తీస్తారు ఇటు పక్క తీసి నాదుడు పేదోడికి ఈ అర్జున వీధికి అంత శిక్ష వేస్తాను, కేటాయించి వేస్తాను. అర్జున వీధికే కేవలం సర్పంచ్ అర్జునుడే కానీ చేయడు. పెద్ద నాయకుల మీద పడి ఉన్నాడు ఆధారపడి. కానీ ఆ దోమ అవన్నీ ఈగలు భరించిన వాళ్ళు అర్జునులు. దళితవాడలో మాదిగా వీధిలో నివగాం గ్రామం కొత్తూరు మండలం చెందినటువంటి గ్రామస్తులమైన నేను బోడమ్మని, ఆ వీధికి చెందిన కులస్తురాలని ఎస్సీ మాదిగా. కానీ మంచినీరు సదుపాయం లేదు, రోడ్లు క్షేమంగా లేవు, ఎంతోమంది ప్రజలు పడిపోతారు. దానిలో అధికారులు వస్తారు చూస్తారు, పంచాయతీ వాళ్ళు వస్తారు చూస్తారు, కానీ న్యాయం జరగట్లేదు. అయ్యా మీరందరూ మేము తక్కువ జాతని తక్కువ చూడకున్న 70 కుటుంబాలు ఉన్నాయి. మీరు 70 కుటుంబాలు ఇరువైపులా కాలువలు కావాలని అంటారు. మా పెరట్లో కాలువ ఉంది, పిల్లలతో ఉండలేము, పురుగులు చాలా హింస పడుతున్నాము. కానీ దానికి ఎవరు స్పందించట్లేదు. చూస్తారు, వస్తారు, వెళ్ళిపోతారు. దానివలన మలేరియా వచ్చేస్తుంది, డయేరియా వచ్చేస్తాయి, మొత్తం అన్ని వ్యాధులకి సంబంధించి మేమే అనిపిస్తారు. కనీసం ఆ సర్టిఫికేట్లు పెట్టమని మీరు అర్జున వీధికి వెళ్ళామంటే మరి ఇంకేకి ధనవంతుల కంటే ఎడగో కాలేజీలో పేదనా కూడా లేట్ అవుతారు. పేద కూడా కూలి బతుకులు ఏడ్ చేస్తారు నీళ్ళు లేక.